కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయనే అల్లాహ్ ఈ అనంతమైన సృష్టిని 6 దినాలలో సృష్టించినవాడు. ఆయనే అల్లాహ్ ఈ అనంతమైన సృష్టిలో అనేక జీవరాశులను సృష్టించి ఆ జీవరాశుల్లో కల్లా ఉన్నతమైన జీవరాశిగా మనిషిని మలిచి ఆ మనిషికి తన జీవన సందేశం అందించడం కోసం ఎంతోమంది ప్రవక్తలను ఈ భూమి మీదకు పంపించాడు. అలాగ వచ్చిన ప్రతి ఒక్క ప్రవక్త పైన అల్లా యొక్క శాంతి కారుణ్యాలు వర్షింపజేయబడిన గాక ఆమీన్. అలాగే ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగా సర్వమానవాళికు ఏకం చేసి చూపిన దీక్షాపరుడు, యుద్ధంలో గెలిచినప్పటికీ తన శత్రువును క్షమించి విడిచిపెట్టేసిన క్షమాశీలి, పక్క గ్రామానికి సందేశం ఇవ్వడానికి వెళితే ఆ సందేశం ఆ గ్రామ ప్రజలు వినకుండా ఆయన దేహాన్ని రాళ్ళతో కొట్టి రక్తసిద్ధం చేస్తే వారు చేసిన ఈ పాప దుష్కర్యానికి పాప క్షమాపణ వేడుకున్న ప్రేమామయుడు, శత్రువులు సైతం నమ్మకస్తుడు, అమనదారుడు, కేవలం తన కోసం కాకుండా తన అనుసర సమాజం కోసం, అంటే ఈ మానవ జాతి కోసం, మనందరి శ్రేయస్సు కోసం సర్వలోకాల సృష్టికర్త అల్లా సుబ్హానహు తఆలా ముందు లేచి రాత్రులు లేచి మోకరిల్లి సాష్టాంగం పడి ఈ మానవ శ్రేయస్సు కోసం ప్రార్థించిన ప్రేమామయుడు, ఇస్లాం ధర్మాన్ని తెలుసుకుని ఆచరించి ప్రచారం చేసినటువంటి ఆ కారుణ్యమూర్తి, విశ్వ ప్రవక్తల నాయకుడు, ఆఖరి ప్రవక్త, హృదయాల విజేత హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లా యొక్క శాంతి కారుణ్యాలు వర్షింపజేయబడుగాక ఆమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, పవిత్రమైన ఈ జుమ్మా రోజునాడు అల్లా యొక్క ఇంటిలో కూర్చుని అల్లా మాటలు వినడానికి, అల్లా మాటలు చెప్పుకోవడానికి ఇలాంటి గొప్ప అనుగ్రహం మన అందరికీ కల్పించినందుకు ముందుగా అల్లాకు కృతజ్ఞతలు చెల్లించుకోండి. ఎందుకంటే మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే డబ్బు ఉన్నవాళ్ళు, మనకంటే బలం ఉన్నవాళ్ళు, మనకంటే అందచందాలలో మంచిగా ఉన్నవారు, వారెవ్వరికీ కూడా లేనటువంటి గొప్ప అనుగ్రహ భాగ్యం అల్లా యొక్క ఇంటిలో కూర్చునే భాగ్యం వరకు లేదు. అల్హమ్దులిల్లా, అలాంటి అనుగ్రహం ఈరోజు మీరు మరియు నేను ఈరోజు ఇక్కడ ఉన్నామంటే కేవలం అల్లా యొక్క కారుణ్యం. అందుకే అల్లాకు కృతజ్ఞతలు చెల్లించుకోండి. అల్హమ్దులిల్లా. సోదరులారా సోదరీమణులారా, ఈ జుమ్మా యొక్క ప్రసంగం, నా యొక్క అంశం ఏంటంటే, ఉత్తమమైన సమాజం నిర్మించాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఉత్తమమైన సమాజాన్ని కానీ లేదంటే శ్రేష్టమైన కుటుంబాన్ని నిర్మించాలంటే అందులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న విషయం మీద నేను ఒకసారి ప్రసంగం చేశాను. అందులో మూడు విషయాలు తెలియజేశాను. ఒకటి, మనం ఏదైనా ఒక సమాజాన్ని నిర్మించాలి అంటే మన దగ్గర సరైన జ్ఞానం ఉండాలి. రెండోది, ఆ ఉత్తమమైన సమాజాన్ని నిర్మించాలంటే మనం అల్లా పట్ల భయంతో, భక్తితో ఉండాలి. ఇంకా మూడో విషయం ఏంటంటే, అల్లా ఇచ్చిన సమయాన్ని మనం సరిగ్గా వినియోగించుకుంటున్నామా లేదా అన్న విషయాల పట్ల నేను ఇంతకుముందు ప్రసంగించాను. అయితే ఈరోజు నా యొక్క ప్రసంగం ఇంకొక 3 విషయాలపైన పూర్తిగా ఉత్తమమైన సమాజం అన్న నిర్మాణం అనే దాని మీద ప్రసంగాన్ని ముగిస్తాను. ఇందులో ఒకటి ఏంటంటే, మనం ఉత్తమమైన శ్రేష్టమైన సమాజాన్ని నిర్మించాలంటే అందులో మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అన్న విషయం మొదటి విషయం. మనం చేసేటటువంటి స్నేహం, మనం ఎవరితో సహవర్తం చేస్తున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానీ ఆయనతో ఉన్నటువంటి సహాబాలు కానీ ఎవరితో స్నేహం చేశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెనకాల ఉన్నటువంటి అనేక మంది ఎవరితో స్నేహం చేశారు? అలాగే చూసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ తౌబా 9వ అధ్యాయంలో 119వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ, ఓ విశ్వసించిన ప్రజలారా అల్లాహకు భయపడండి. ఎంతగా భయపడాలో అంతగా అల్లాహకు భయపడండి. వకూను మహసాదికీన్, మీరు సత్యవంతుల వెంట ఉండండి అంటున్నాడు. విశ్వాసులందరినీ ఉద్దేశించుతో చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ఓ విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహకు భయపడుతూ ఉండండి, సత్యవంతుల వెంట ఉండండి. అంటే నిత్యము నోటి వెంట సత్యం పలికే వారితో ఉండండి అంటున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సత్యవంతుడు, ఆయన గుణవంతుడు. కాబట్టి ఆయన వెనకాల స్నేహం చేసినటువంటి లక్షలాది మంది సహాబాలు ఆయన గుణగణాలన్నీ కూడా వచ్చేసినాయి. సుబ్హానల్లాహ్. మిగతా సహాబాలందరూ కూడా ఒక్కొక్క గుణం ఉండేది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో స్నేహం చేసిన తర్వాత ప్రవక్త గారిలో ఉన్నటువంటి ఒక్కొక్క గుణమైన ఆచరణ చేయడానికి ప్రయత్నం చేసేవారు. ఈరోజు మన మధ్య నేటికి ప్రళయం వచ్చేంత వరకు కూడా
అల్లా సుబ్హానహు వ తఆలా తెలియచేసినటువంటి ఈ ఖురాన్ మన దగ్గర ఉంటుంది ఇన్షాల్లా. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆచరణ చేసి చూపించినటువంటి ఆచరణ బోధనలు ఎన్నో ఉన్నాయి మన మధ్య. కానీ మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఈరోజు చాలామంది అంటారండి, నేను ఉత్తమమైన సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాను, లేదంటే నా యొక్క కుటుంబాన్ని ఒక శ్రేష్టమైన కుటుంబంగా తయారు చేయాలనుకుంటున్నాను. అరే తయారు చేయాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఫస్ట్ చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను ఎవరితో స్నేహం చేస్తున్నాను, ఆ వ్యక్తి మంచివాడా లేదా చెడ్డవాడా అన్న విషయాన్ని మర్చిపోయి ఎవరితో పెడితే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల తను కూడా ఆ విధంగానే మారిపోతున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇబ్నే మాజా హదీస్లో ఈ విధంగా తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, మీరు ఒక మంచివాడితో స్నేహం ఎలాంటిదంటే కస్తూరి అమ్మేటంటి వాడితో సమానం అన్నారు. కస్తూరి అమ్మేటంటి వాడితో సమానం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మంచివాడితో స్నేహం కస్తూరి అమ్మేటంటి వాడితో సమానం. ఎందుకంటే ఆ కస్తూరునైనా నువ్వు కొనడానికి ప్రయత్నం చేస్తావు, లేదంటే ఆ కస్తూరి యొక్క సువాసన, సుగంధ ద్రవ్యాల యొక్క సువాసన మీ దుస్తులకైనా అంటుకుని ఉంటుంది. మంచివాడితో కనుక నువ్వు స్నేహం చేస్తే ఖచ్చితంగా ఆ మంచివాడి యొక్క గుణగణాలు నీలో వస్తాయి, లేదా ఆ మంచివాడి యొక్క గుణగణాల వల్ల నువ్వు కూడా మంచివాడిగా మారిపోవడానికి ప్రయత్నం చేస్తావు. సోదరులారా, మనం చేసేటటువంటి స్నేహం ఏదైనా ఉందండి. అందుకే మన ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి గొప్ప అనుగ్రహం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసే. ప్రతి ఒక్కరు కూడా లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చదివిన ప్రతి వ్యక్తి కూడా విశ్వాసియే. అల్హమ్దులిల్లా విశ్వాసుల వెంట ఉంటే, ఒక గైర్ ముస్లిం వచ్చి ఈ ముస్లిం వెంట ఉంటే, ఈ ముస్లిం చేసే ఆచరణ కనుక ఖచ్చితంగా చూస్తే నేను కూడా ముస్లిం అయిపోతే ఎంత బాగుండును అని అనుకుంటాడు. కానీ మన సమాజంలో పుట్టుక దగ్గర నుంచి ముస్లింలు అయినటువంటి వారి యొక్క పరిస్థితి, అరే నేను ఈరోజు చాలా వీడియోస్ చూస్తున్నాను, ఏం చేస్తున్నారంటే మేము మా ధర్మంలో మమ్మల్ని బంధించేశారు కాబట్టి మేము ఈ ధర్మాన్ని విడిచిపెట్టి వేరొక ధర్మానికి వెళ్ళిపోతున్నాం అన్నారు. అసలు అది జరిగేటటువంటి విషయమా, లేదంటే ఎందువల్ల పోతున్నారు, లేదు వారికి ఎప్పుడు తెలుస్తుంది ఈ ఇస్లాం ధర్మం ఆఖరి ఇస్లాం ధర్మమే అని, అసలైన సిసలైన ధర్మం అని ఎప్పుడు తెలుస్తుందంటే 63వ అధ్యాయంలో 10వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. వ అన్నఫికుం మిమ్మ రజక్నకుం మిన్ కబిలి అయ్యహదియ అహదకుముల్ మౌత్ ఫయకూల రబ్బి లౌలా అఖరతని ఇలా అజ్లిన్ కరీబ్ ఫఅసద్దక వ అకుం మినస్ వాలిహిన్. వారికి ఎప్పుడు తెలుస్తుందంటే వారి దగ్గరికి చావు వచ్చినప్పుడు, వారి దగ్గరికి మల్కల్ మౌత్ వచ్చినప్పుడు, అరే అల్లా ఈరోజు నన్ను సృష్టించావు కదా, ఈరోజు నేను నిన్ను తెలుసుకున్నాను, నీ ధర్మాన్ని నేను తెలుసుకున్నాను, నువ్వు పంపించినటువంటి ప్రవక్తను తెలుసుకున్నాను, కాబట్టి ఈరోజు ఇదే శిశులైన ధర్మం అని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను అంటున్నాడు. ఒక విశ్వాసి నిజంగానే కనుక ఆడి చావు రాకముందు తెలుసుకుంటే అల్హమ్దులిల్లా ఆ వ్యక్తి విశ్వాసిగా ముస్లింగా పరిగణించబడతాడు. నిజంగానే చావు వచ్చినప్పుడు అప్పుడు అల్లా నేను నిన్ను తెలుసుకున్నాను, నీ ప్రవక్తను తెలుసుకున్నాను, ఇదే ఇస్లాం ధర్మం సరైన ధర్మం నేను ఇప్పుడు తెలుసుకున్నానంటే అల్లా విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నారా? వలయు అఖరిల్లాహు నఫ్సన్ ఇజాజా. అల్లా అంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు అలాంటి అవకాశం లేదు. ఇంక అయిపోయింది, నీ యొక్క జీవితం అయిపోయింది, ముగించిపోయింది నీ చావు. ఇంకా నీ ప్రాణం తీసుకోవడం లేదంటే తీసుకొని నేరుగా అల్లా సుబ్హానహు వ తఆలా ముందు నీ యొక్క ప్రాణం వెళ్తుంటుంది, ఇలా ఆకాశాలపైకి వెళ్తూ ఉంటుంది. దైవదూతలు తీసుకుని వెళ్తుంటారు. మొదటి ఆకాశంలోనే దైవదూతలు అంటారు, ఎవడు ఈ ఆత్మ, ఎవరిది ఈ ఆత్మ? అప్పుడు దైవదూతలు అంటారు, ఈ వ్యక్తి బ్రతికి ఉన్నన్న రోజులు అల్లాను ఇష్టపడలేదు, అల్లా తెలియచేసిన విషయానికి దూరంగా ఉన్నాడు. అవునా, అల్లాను అస్సలు తెలుసుకోలేదా, అల్లాను అస్సలు చెప్పినటువంటి విషయాలు పాటించలేదా? అయితే ఆకాశాలలోకి వెళ్ళడానికి వీలు లేదు, వీడి యొక్క ఆత్మను నేలకేసి కొట్టడం జరుగుతుంది, నేరుగా భూమి లోపలికి వెళ్ళిపోతుంది. భూమి కూడా అడుగుతుంది, ఎవరిది ఈ ఆత్మ, ఇంత అసహించుకున్నటువంటి ఆత్మ? అప్పుడు దైవదూతలు తెలియచేస్తారు, ఈ ఆత్మ అల్లాను తెలుసుకోలేనటువంటి వాడి యొక్క ఆత్మ. అయితే అల్లాను తెలుసుకోకపోతే భూమి మీద కూడా ఉండడానికి వీల్లేదు, పంపించండి ఎక్కడికో.
గిరగేసేస్తారు. భూమి గిరగేసేస్తుంది, ఆకాశం గిరగేసేస్తుంది. నిన్ను కబర్లో పెట్టిన తర్వాత కబర్ కూడా గిరగేసేస్తుంది. నీ ఆత్మని, నీ యొక్క శరీరాన్ని పూర్తిగా నశింపజేసేస్తారు. కాబట్టి మనం చేస్తున్నటువంటి స్నేహం, ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో ఉంటున్నాం? సోదరులారా, సోదరీమణులారా, ఖురాన్లోని సూరతుల్ కహఫ్ 18వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం ధర్మంలో కుక్కకు ఆమంత దూరాన్ని ఉండండి అన్నారు. అసలు కుక్క ప్రస్తావనే లేదు ఇస్లాంలో. కానీ తన ఖురాన్ గ్రంథంలో కుక్క ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు అనుకుంటున్నారు? కుక్క యొక్క ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడంటే తన గ్రంథంలో ఆ కుక్క విశ్వాసులతో ఉంది, గృహవాసులు విశ్వాసులు సత్యవంతులతో ఉంది కాబట్టి ఆ కుక్కను కూడా తీసుకొచ్చి ఇక్కడ దివ్య ఖురాన్ గ్రంథంలో దాని యొక్క ప్రస్తావన తీసుకుని వచ్చాడు. సుబ్హానల్లాహ్. కూడా మీరు కూడా విశ్వాసులతో సత్యవంతుల వెంట ఉంటే మీకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దైవదూతలతో చెప్పి మురిసిపోతుంటాడు. ఇంకో పలానా అబ్దుర్ రహమాన్ ఉన్నాడు, పలానా అబ్దుల్లా ఉన్నాడు, విశ్వాసుల వెంట ఉంటున్నాడు, నా దాసుల వెంట ఉంటున్నాడు, కాబట్టి ఈ వ్యక్తి కూడా నా దాసుడే. అలాంటి స్నేహం, అల్లా మెచ్చుకునే స్నేహం, దైవదూతలు మెచ్చుకునే స్నేహం మనం చెయ్యాలి సోదరులారా. అప్పుడు మాత్రమే మనం ఉన్నతమైన శ్రేష్టమైన సమాజాన్ని నిర్మించగలుగుతాం. ఇంకా రెండవ విషయం, మనం ఏదైనా ఒక సమాజాన్ని నిర్మించాలంటే మనలో చాలా చిన్న చిన్న తప్పులు ఉంటాయండి. అవి ఎలాంటి తప్పులు అంటే చిన్న చిన్న విషయాలు అయితే అల్హమ్దులిల్లాహ్ మనం తౌబా చేసుకుంటే క్షమించబడతాయి. కానీ కొన్ని ఉంటాయండి. ఆ తప్పులు ఎలాంటి అంటే ఇందులో రెండు విషయాలు చెప్తాను. ఒకటి, సమాజంలో చాలామంది నడుం బిగిస్తారు, ఈ సమాజాన్ని మార్చేయాలి, లేదంటే మొత్తం పూర్తి ప్రపంచం అంతా కూడా నా వైపు మరలాలి అని అనుకుంటారు. అందులోని ఇతను చేసేటటువంటి ఆచరణ అంటే మద్యపానం మానడం. రెండోది, వ్యభిచారం మానడం. నువ్వు మద్యపానం మానకుండా, వ్యభిచారం మానకుండా నువ్వు చేసేటటువంటి ఎన్ని కర్మలు చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి. మద్యపానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఎవరైనా మద్యపానం తాగితే ఆ వ్యక్తి నరకవాసి అన్నారు. మద్యపానం సకల పాపాలన్నిటికీ తల్లి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. బనీ ఇస్రాయేల్ సంఘటన ఒకటి ఉందండి. ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి యొక్క జ్ఞానానికి, ఆ గురువు గారు ఉన్నటువంటి అందానికి ఒక స్త్రీ మనసు పడ్డాది. ఆ స్త్రీ అంటుంది, గురువు గారు మీరు ఎలాగైనా నన్ను అనుభవించండి, నేను మీతో సెక్సువల్గా కలవాలి అనుకుంటున్నాను అంటుంది. ఆ గురువు గారు చాలా జ్ఞానవంతుడు కాబట్టి, అరే వ్యభిచారం చేయడం అన్నది హరాం, అల్లా మాకు ఎక్కడ కూడా వ్యభిచారాన్ని దరిదాపులు కూడా పోవద్దని చెప్పాడు. వ్యభిచారం చెయ్యకండి కాదు, వ్యభిచారం దరిదాపులు కూడా పోవద్దని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. కాబట్టి మేము వ్యభిచారం దరిదాపులు కూడా పోను. అయితే ఆ స్త్రీ అంటుంది, గురువు గారు మీరు వ్యభిచారం చెయ్యకపోయారు, ఇక్కడ ఉన్నటువంటి ఒక మద్యాన్ని తాగండి, సారాయిని, అంతే, అన్నట్లకంటే చిన్నదే కదా, మద్యమే కదా అని తాగేశాడు, సారాయి తాగేశాడు. తాగేసిన తర్వాత ఆ తాగిన మత్తులో ఆ స్త్రీని వ్యభిచరించాడు. ఆ వ్యభిచారం చేస్తుండగా చూసినటువంటి బాలుని కూడా చంపేశాడు. ఒకటే తప్పు, సారాయి తాగడం తప్పు, తర్వాత ఆమెను వ్యభిచారం చేయడం రెండో తప్పు, తర్వాత వ్యభిచారాన్ని చూశాడని చెప్పి ఆ చిన్న బాలుని కూడా చంపేశాడు. అంటే వరుసనే 3 తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకటి చిన్న తప్పు కదని మన విషయాలలో ఈరోజే కదా అని చెప్పేసి తాగేరా, అంతే కలాస్, మన జీవితంలో చేసినటువంటి అన్ని పుణ్యాలు కూడా వృధా అయిపోతాయి. సోదరులారా, ఈరోజు ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఏంటి, మా అబ్బాయి తాగు వస్తే అరే చాలా బాగా తాగవరా అని తల్లిదండ్రులు అంటున్నారు. అరే తాగుడు లేదురా, తాగకూడదురా అని చెప్పే తల్లిదండ్రులు ఈరోజు కనుమరుగైపోతున్నారు. అసలు తాగడం అన్నదే పెద్ద తప్పు. అలాంటిది ఫ్యాషన్గా ఎవడు ఎంత ఎక్కువ తాగితే, ఎవడు ఎంత రోడ్లు కొలిస్తే అంత బాగా అన్ని ఫ్యాషన్ అనుకుంటున్నారు. నౌజుబిల్లా, అలాంటి వారితో ఉంటే కనుక మనం నాశనం అయిపోతాం, మన సమాజం నాశనం అయిపోతుంది, మన కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి. సోదరులారా, ఇంకా వ్యభిచారం దరిదాపులు కూడా పోవద్దని అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఇక్కడ ఇబ్నే మాజా గ్రంథాలలో ఉన్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్ని తెలియచేశారు. వ్యభిచారం ఎంత దారుణ్యమైనదంటే, పెరలి దినాన్న ఒక వ్యక్తి కొన్నంత పుణ్యాలను తీసుకుని వస్తాడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి ఒక పెరలి దినాన ఒక వ్యక్తి వస్తాడు. అతను ఎంత భక్తితో ఎన్ని పుణ్యాలు సంపాదించుకుని ఉంటాడంటే,
ప్రళయం రోజు నాడు కొండంత పుణ్యాలు సంపాదించుకుని వచ్చినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని అల్లా సుబ్హానహు వ తఆలా చూడడు, అల్లా లెక్క చేయడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడంట, అల్లా ఏంటి, నిన్ను బతికున్నంతకాలం నిన్ను ఆరాధన చేశాను కదా, ఏ అల్లా, నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, ఎన్నో మంచి కార్యాలు చేశాను, ఎలా నన్ను అస్సలు పట్టించుకుంటలేదల్లా. నువ్వు ప్రజలకి భక్తితో పగలంతా కూడా భక్తితో చేసినట్టుగా ఉన్నావు, కనిపించావు, కానీ ఏకాంతం వేళలో నువ్వు చేసినటువంటి ఆచరణ కూడా ప్రతిదీ రికార్డ్ అయి ఉంది. సుబ్హానల్లా. ఈరోజు కొంతమంది ఏమంటారంటే ప్రజలలో భక్తిపరుడుగా కనిపించడానికి తిరుగుతారండి, కానీ ఏకాంత వేళలో మాత్రం తమ రహస్యంగా పాపాలు చేయడానికి ఇష్టపడతారు. అలాంటి వాడి యొక్క పుణ్యాలన్నీ కూడా తీసుకుని వస్తాడు. ఆ వ్యక్తి చేసినటువంటి ప్రతి పుణ్యం కనబడుతుంది, కానీ ప్రళయ దిన రోజున మొత్తం ఆ వ్యక్తి ముందే నాశనం అయిపోతాడు. కాబట్టి ఇలాంటి చెడు వ్యసనాలకి ఎవరైతే బానిసలు అయిపోతారో, చెడు వ్యసనాలకి ఎవరైతే అలవాట్లు పడిపోతారో, ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ కుటుంబాన్ని, తమ సమాజాన్ని అస్సలు నిర్మాణించడం అన్నది అసంభవం. కాబట్టి అలాంటి వారితో స్నేహం చేయడం కూడా మనకి సరైన పద్ధతి కాదు. ఇస్లాం ధర్మంలో కట్టుబాట్లు ఉన్నాయి. కట్టుబాట్లు అంటే ప్రతి దానికి కూడా నువ్వు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ప్రతీదీ కూడా ఆచరణగా అన్నీ అల్లా సుబ్హానహు వ తఆలా మనకు తెలియచేశాడు. కాబట్టి సోదరులారా, ఇంకా మూడో విషయం ఏంటంటే, ఒక ఉత్తమమైన సమాజాన్ని లేదంటే కుటుంబాన్ని నిర్మించాలంటే మనం అల్లా మార్గంలో ఎంతవరకు పని చేస్తున్నాం, అల్లా మార్గంలో ఎంతవరకు పోరాటం చేస్తున్నాం. ఇది మూడో పాయింట్ అండి. అల్లా మార్గంలో పోరాటం చేయడం అంటే చాలామంది అనుకుంటారు, గురువు గారు ఈ రోజుల్లో ఎవడండి యుద్ధాలు చేసేవాడు అని అంటారు. అసలు యుద్ధం చేయడం కాదు అల్లా మార్గంలో పని చేయడం అంటే. అల్లా మార్గంలో పని చేయడం, అల్లాను పరిచయం చేయడం. అల్హమ్దులిల్లా, ఆనాడు కాలంలో అల్లా పరిచయం చేస్తుంటే, అల్లాను పరిచయం చేస్తుంటే ముష్రికులు తరిమి కొట్టారు. ముష్రికులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని రక్తాలు వచ్చేలా కొట్టారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కుడి కన్ను నరం చిట్లేలా కొట్టారు ప్రవక్త గారిని. అయినప్పటికీ కూడా ఆయన అల్లాను పరిచయం చేయడం మాత్రం మానేలేదు. ఆయన అన్ని దెబ్బలు తిన్నా కూడా అల్లా పనిని మాత్రం మానేలేదు. అది అల్లా మార్గంలో పోరాటం చేయడం అంటే. నేటి సమాజంలో మన మసీదుల్లో, మన ప్రాంతాలలో అల్లా పని ఎంతవరకు చేస్తున్నాం ఆలోచన చేయండి. అల్లా సుబ్హానహు వ తఆలా తెలియచేసినటువంటి కొన్ని విషయాలలో కనీసం ఒక్క విషయమైనా మన తెలియలేనటువంటి ప్రజలకు తెలియజేస్తున్నామా? మన ఇళ్లలో తెలియజేస్తున్నామా? మన భార్యలకు, మన తల్లిదండ్రులకు, మన పిల్లలకు తెలియజేస్తున్నామా? లేదు. ఈరోజు 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్న చేసుకోండి. పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టిన ప్రతి ఒక్కరిని ఆలోచన చేయండి. నా పిల్లవాడికి నేను ఎంతవరకు జ్ఞానం నేర్పించాను? ముందు నీకు తెలిస్తేనే కదా. ముందు నాకు తెలీదు, మరి నేను నా పిల్లలకి, నా యొక్క భార్యకి ఏమి తెలియజేస్తాను? ఎందుకంటే సోదరులారా, జ్ఞానం అన్నది చాలా విస్తృతమైనది. ఆకాశం అంత ఉంటుంది, సముద్రం అంత ఉంటుంది జ్ఞానం. నీకు నాకు తెలిసినంత జ్ఞానం ఒక పక్షి నీరు తాగితే ఎంత తాగుతుందో దానికంటే 1%, దానికంటే తక్కువ పర్సంటేజ్లో తెలిసిన జ్ఞానం ఇది. ఇంకా సముద్రం అంత ఉంది అల్లా దగ్గర జ్ఞానం. కాబట్టి సోదరులారా, అల్లా మార్గంలో పోరాటం చేయడం అంటే, ఒకడు అంటాడండి, ఒక వ్యక్తి అంటాడు ఏమనంటే, అరే గురువు గారు, నేను గనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో బ్రతికి ఉంటే నేను బదర్ యుద్ధం చేసేవాడినండి, ఉహుద్ యుద్ధం చేసేవాడిని అని అంటాడు. అరే నువ్వు అన్ని యుద్ధాలు చేయవసరం లేదు, ఫజర్ నమాజ్కి ఎప్పుడు వచ్చావు? కనీసం 5 నమాజుల్లో ఎన్ని నమాజులు మసీదులో చేస్తున్నావు? ఒక్కటే ఆలోచన చేయండి. నువ్వు ఏమి యుద్ధాలు చేయవసరం లేదు, నమాజుల్లో ఎన్ని నమాజులు మసీదులోకి వచ్చి హాజరవుతున్నావు? ఎవరు నోరెప్పలేరు. ఎందుకంటే ఏ నమాజులో కూడా మనం మసీదులో కనిపించం. ఎప్పుడు ఇమాం గారు, మౌజన్ గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక 5-10 మంది అంతే. కొన్ని మసీద్ అసలు ఫజర్ నమాజ్ యొక్క అజాన్ కూడా వినబడదు. నౌజ్ బిల్లా. మరి నువ్వు ఉత్తమమైన సమాజాన్ని నిర్మించాలనుకుంటావు, శ్రేష్టమైన కుటుంబాన్ని నిర్మించాలనుకుంటావు, నువ్వు ఎలా సాధించగలుగుతాం? ఇవన్నీ కూడా ఎలా చేస్తాం? అల్లా మార్గంలో పోరాటం చేయడం, అల్లా మార్గంలో పని చేయడం అన్నది తగ్గిపోతుంది. కాబట్టి ఈరోజు ప్రపంచంలో, భారతదేశంలో ఎన్నో ముస్లింలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఇంకా ఎన్నో
ఇంకా అనుభవిస్తూనే ఉంటాం. భారతదేశంలో అల్లా పని తగ్గిపోయింది, మన ప్రాంతాలలో అల్లా పరిచయం చేయడం తగ్గిపోతుంది రోజు రోజుకి. అందుకే ముస్లింల పైన అనేక విపత్తులు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే అల్లా పని చేస్తామో అల్లా మన పని చేస్తాడు. మనం అల్లాని విడిచిపెడేస్తే అల్లా కూడా అల్లాకు నువ్వు అవసరం లేదు, నీకు మాత్రం అల్లా సహాయం ఎప్పుడు కావాలని కోరుకుంటాం. కాబట్టి సోదరులారా, ఒక హదీసు ఉంది. హంజలా రజియల్లాహు అన్హు వారు కొత్తగా వివాహం జరిగింది, ఇంకా కొత్తగా పెళ్ళి అయింది, వివాహం జరిగింది కాబట్టి తమ భార్యతో మొదటి రాత్రి సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పిలిచారు. హంజలా రజియల్లాహు అన్హు వారిని పిలిపి ఇవ్వమని పిలిచారు. హంజలా రజియల్లాహు అన్హు వారి దగ్గరికి ఒక సహాబీ వచ్చి, హంజలా లెగు, తలుపు కొట్టారు. హంజలా రజియల్లాహు అన్హు వారు మొదటి రాత్రిలో ఆ యొక్క భార్య ఉన్న సమయంలో తలుపు కొట్టగానే హఠాత్తుగా ఏమైందని చెప్పి ఆ హంజలా రజియల్లాహు అన్హు వారు తలుపు తీశారు. హంజలా, నిన్ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు ప్రవక్త గారికి తెలుసు కదా నాకు నికా అయిందని, నాకు వివాహం జరిగిందని తెలుసు కదా, ఈరోజు నా యొక్క మొదటి రాత్రి అని ప్రవక్త గారికి తెలుసు కదా, నేను రాను అని చెప్పచ్చు. కానీ హంజలా రజియల్లాహు అన్హు వారు అంటున్నారు, ప్రవక్త గారు పిలిచారా? నిజంగానే పిలిచారా? సరే, నా మొదటి రాత్రిలో నేను భార్యతో ఉన్నప్పుడు పిలిచారు కాబట్టి భార్యను అక్కడే విడిచిపెట్టి, అదే గదిలో విడిచిపెట్టి ఈయన వెళ్ళారు. తీరా వెళ్ళి చూస్తే అక్కడ జరుగుతున్నటువంటి ఆ యుద్ధంలో హంజలా రజియల్లాహు అన్హు వారి యొక్క సహాయం కావాల్సి వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, హంజలా, నువ్వు కూడా యుద్ధంలో పాల్గో అని చెప్పాడు కదా. ప్రవక్త, నాకు వివాహం జరిగింది కదా, నేను మొదటి రాత్రి నా భార్యతో అనుభవించడానికి ఉన్నప్పుడు పిలిచారేంటి, నేను రాకూడదు అని అనొచ్చు ఆయన. కానీ ప్రవక్త గారి పట్ల ప్రేమతో యుద్ధం చేయడానికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధంలో ఆయన వీరమరణం పొందారు, షహీద్ అయిపోయారు. తర్వాత రోజు యుద్ధం ముగిసిన అంతా అయిపోయిన తర్వాత హంజలా రజియల్లాహు అన్హు వారి యొక్క ఆయనతో పాటు ఉన్నటువంటి సహాబాలు దేహాన్ని వెతకడానికి వెళ్తున్నారు. సహాబాలందరూ కూడా, ప్రవక్త గారు మరియు అందరూ సహాబాలందరూ కూడా ఎదుగుతుంటే హంజలా రజియల్లాహు అన్హు వారి యొక్క దేహం కనబడలేదు, ఎక్కడ కనిపిస్తలేదు. ప్రవక్త గారితో అంటున్నారు సహాబాలు, ప్రవక్త, ఈరోజు మనం రాత్రి పిలిచాం కదా, హంజలా రజియల్లాహు అన్హు వారి యొక్క దేహం కనబడలేదు, ఆయన చనిపోయాడో తెలియలేదు, బ్రతికున్నాడో తెలియలేదు. కానీ హంజలా రజియల్లాహు అన్హు వారు మొన్న వివాహం జరిగింది, నిన్న భార్యతో ఉండబోతుండగా మీరు పిలిచారు, కానీ ఈరోజు ఆయన దేహం కనబడలేదు. ఏంటి ప్రవక్త? వెతకండి, బాగా ఎక్కడొకక్కడ ఉంటుంది, దూరంగా వెతకండి అన్నారు. చాలా దూరం వెతికితే భూమికి 7 అడుగుల దూరంలో వేలబడుతూ ఆయన దేహం కనబడుతూ ఉంది, ఆయన జుట్టులోంచి నీరు కారుతూ ఉంది. సుబ్హానల్లాహ్, అల్లా మార్గంలో పోరాటం చేస్తూ చనిపోయాడు ఆయన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, సహాబాలారా, అదుగో హంజలా రజియల్లాహు అన్హు వారి యొక్క దేహం. ఆయన భూమికి మరికొంత దూరంలో ఎందుకు ఏలబడుతూ కనబడుతున్నాడో తెలుసా? ఆయన యొక్క దేహానికి గుసులు చేయించడానికి 70,000 దైవదూతలు ఆకాశం నుంచి దిగి వచ్చి గుసులు చేస్తున్నారు, అందుకే ఆయన తలలోంచి నీరు కారుతుంది చూడండి అన్నారు. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, షహీదులైన వారికి గుసులు చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇక్కడ ఈయన గుసులు చేయడానికి కారణం ఏంటంటే, అశుద్ధావస్థలో ఉండగా ప్రవక్త గారి కబురు రాగానే ఈ యొక్క యుద్ధంలో పాల్గొని షహీద్ అవడం వల్ల దైవదూతలు ఈ పోటీ పడుతూ ఈయన గుసులు చేయించుతున్నారు. అల్హమ్దులిల్లా, మనం కూడా మన జీవితాలలో అల్లా కోసం మన జీవితం త్యాగం చేస్తే అల్హమ్దులిల్లా మనం కూడా మన యొక్క జీవితాలలో, మన కుటుంబాలలో, మన సమాజంలో ఉత్తమమైన సమాజం, ఉత్తమమైన కుటుంబాన్ని నిర్మించడానికి అర్హత పొందిన వారు అవుతాం. సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే, మనం ఇక్కడి నుంచి అయినా, ఇప్పుడు దాకా జీవితం అయిపోయింది, ఇక్కడి నుంచి అయినా కనీసం నమాజులకి 5 నమాజుల్లో కనీసం 2 నమాజులైనా మసీదులో చేయడానికి రండి.
ఇమాం గారితో చదవడానికి, మసీదులో చదవడానికి 2 నమాజులైనా రండి. మీ అందరినీ ఒక విజ్ఞప్తి చేసి అడుగుతున్నాను. మసీదు ఖాళీగా ఉంటుంది. మసీదు రేపు పొద్దున్న అల్లాతో ఒక ఫిర్యాదు చేస్తే కనుక మన జీవితం, మన యొక్క ఆత్మ ఏం చేసుకోవాలి? అల్లాతో దువా చేసుకుందాం. ఇన్షాల్లా నేను కూడా దువా చేస్తున్నాను. నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అల్లాతో దువా చేస్తున్నాను. ఓ అల్లా, చెప్పడం కంటే వినడం కంటే ఆచరణ చేసే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. ఓ అల్లా, ఏదైతే ఇప్పటిదాకా విన్నామో నీ మార్గంలో పోరాటం చేయడం కానీ, చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం కానీ, మంచి వారితో స్నేహం చేయడం అని కానీ, ఇవన్నీ కూడా తోచ తప్పకుండా పాటించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. ఓ అల్లా, మేము చనిపోయే ముందు మా యొక్క నోటి మాట నుంచి వచ్చేటటువంటి ఆఖరి పలుకులు అషహదు లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే కలిమను పఠిస్తూ విశ్వాసనీయమైన స్థితిలో మరణించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాహిదావన వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.